వెల్కమ్ టు రమ్య టారో రీడింగ్ 444. మీ ముందు క్షమాపణ కోసం ఒక ఫెమినన్ ఎనర్జీ, ఇద్దరు మాస్కులన్ అండి. మీరు ఫెమినన్ అయితే వాళ్ళు మాస్కులన్, వాళ్ళు మాస్కులన్ అయితే మీరు ఫెమినన్. ఓకేనా? అపాలజీతో చూస్తున్నారు. ఈ విషయంలో ఏంజల్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది ఎనర్జీ రీడింగ్లో చూద్దామండి. వీడియోని లైక్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. వంటి కాలు మీద సెల్ఫ్ కేర్ లేకుండా చేయాలని చూస్తున్నారు. కర్మ రీడింగ్ అండి. సెల్ఫ్ కేర్ లేకుండా చేయాలనుకుంటున్నందుకు, అనారోగ్య పాలు చేయాలి అనుకుంటున్నందుకు కర్మ అనేది చాలా హెవీగా అనుభవిస్తారు. 9 ఈజ్ ఎ సిగ్నిఫికెంట్. 9 మెంబర్స్కి కూడా విఘ్నమేనండి. 21 ఈజ్ ఎ నెంబర్. ఓకేనా? 2 minutes ఏగో, 2 hours ఏగో, 2 days నుంచి ట్రై చేస్తున్నారు. ఓకేనా? 5గురిని బాధ పెట్టేయాలి, 3గురికి సెలబ్రేషన్ లేకుండా చేసేయాలి, మొదలు లేకుండా చేసేయాలని. అసలు ఏం జరిగింది, ఏం జరుగుతుంది అనేది ఎనర్జీ రీడింగ్ చేశాను. ఓకేనండి? ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇది ప్రజెంట్ ఎనర్జీ అండి. ఓకేనా? 2 minutes బ్యాక్, 2 hours బ్యాక్. ఇది టైమ్లెస్ రీడింగ్, జెండర్లెస్ రీడింగ్. ఎగ్జాక్ట్గా మీ ప్రజెంట్ ఎనర్జీ ఏదైతే ఉందో అదే ఎనర్జీ రీడింగ్ కూడా వస్తుందండి. ఓకేనా? ఎస్, ఒక ఫ్యామిలీ పర్సన్ అండి, హోమ్ పర్సన్ చూస్తున్నారు. అపాలజీ చెప్పాలి అని చూస్తున్నారు. అపాలజీ కోసం చూస్తున్నారు. అపాలజీ చెప్పడం చూస్తున్నారు. 420s జీవితంలో వెనక్కి తిరిగి చూసేలా చెయ్యాలి అని చెప్పి ఇంట్లో ఇద్దరిని డబ్బులు ఇచ్చారు. ఇంట్లో ఇద్దరి విషయంలో కూడా డబ్బులు ఇచ్చారు. ఎస్, తద్వారా ఎవరైతే తీసుకున్నారో గూఢచారులు వారి జీవితాలు తలకిందులు చేసేయాలి. గూఢచారులు మొత్తం అందరి తలకిందులు చేసేయాలి. అండ్ ఈ పెద్ద మనిషి ఎవరైతే ఉన్నారో హోమ్కి సంబంధించిన వ్యక్తి తన పని అడ్డం తిరిగేలా చేసి తన జీవితాన్ని, గూఢచారులండి వారి జీవితాలని తలకిందులు చేసేయాలి. తర్వాత ఈ యొక్క ఎనర్జీ ఎవరైతే ఉందో ఇద్దరు ఫాదర్ ఎనర్జీస్ అండి, వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టేయాలి. అవకాశంగా తీసుకున్న తర్వాత వాళ్ళకి నిలబడడానికి కానీ తప్పించుకోవడానికి కానీ అవకాశం లేకుండా చేసి తొక్కేయాలి అని చెప్పి అనుకున్నారండి. కీర్తి ప్రతిష్టలు లేకుండా చేయాలని చెప్పి ఆన్ ఫ్రేమ్ కనిపించకుండానే వాళ్ళు బోర్లా పడ్డారు. ఎస్, అమ్మవారు కొట్టిపడేశారండి. 6 members విషయంలోని కూడా బోర్లా పడ్డారండి. ఎస్, వెన్నుపోటు వేయాలి అని చెప్పి డబ్బులు ఇచ్చి మరి బోర్లా పడ్డారు. కొలాబరేట్ చేయాలి, చాలా వేగంగా అంటే వేగంగా కనిపిస్తూ 3గురికి, కనిపించకుండా 6గురికి వెన్నుపోటు వేస్తున్నారండి. ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా సరే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి అసలు అవకాశము లేదు, దారి లేదండి. నిలబడి తీరుతారండి. వేగంగా అంటే వేగంగా ఏది క్రియేట్ చేయలేరు. హ్యాపీ ఎండింగ్ కన్ఫామ్ అండి. సాడ్ చేయలేరు, ముందుకెళ్లకుండా చేయలేరు. డ్రామా క్రియేట్ చేయాలనుకుంటున్నారు కానీ ఛాన్స్ లేదండి. వర్క్ ఆన్ చేస్తున్నారు. డ్రామా అయితే వర్కౌట్ అవ్వలేదండి. క్రియేట్ కూడా చేయలేరు. ఆపడానికి మొదలు లేదు ముందు. ఓకేనా? హ్యాపీ ఎండింగ్ లేకుండా చేయాలి అని చెప్పి సెల్ఫ్ కేర్ లేకుండా చేయాలి. సిబ్లింగ్ జీవితాన్ని తలకిందులు చేయాలి. సిస్టర్ ఈజ్ ఏ పమీలా ఈజ్ ఏ సిగ్నిఫికెంట్, మేలా ఈజ్ ఏ సిగ్నిఫికెంట్, అండ్ అలాగే లెటర్ సి ఈజ్ ఏ సిగ్నిఫికెంట్ అండి. అమ్మవారి పర్మిషన్ లేదు. ఓకేనా? ఇంట్లో ఒకరి విషయాలు అనుకుంది జరగలేదు, ఎదురు చూడాల్సిన అవసరం లేదు అని చెప్పి చైల్డిష్గా బిహేవ్ చేద్దాం అనుకున్నారంట. ఆర్గ్యుమెంటివ్గా గొడవ పడదాం అనుకున్నారంట. ఓకేనా? వాళ్ళదే తప్పు అన్నట్టుగా మళ్ళీ చివరికి తేల్చేద్దాం అనుకున్నారంట. గాడ్ నోస్ బెస్ట్ అండి. ఓకేనా? సో నలుగురు కూడా ఒక వెలుగు తీరుతారు. డబ్బులు ఇచ్చినంత మాత్రాన, ఒక 420 డబ్బులు తీసుకున్నంత మాత్రాన ఇంకొకరి జీవితాలని తలరాతల్ని అయితే తలకిందులు చేసేలేరండి. హ్యాపీ ఎండింగ్ కన్ఫామ్. ఎస్, నిజానికి పని ముందుకెళ్తుందని చెప్పి, మనీ రొటేషన్ అవుతుందని చెప్పి ఇద్దరు మేల్ పర్సన్స్ జీవితాలను తలకిందులు చేసేయాలి, ఇద్దరు విషయంలో ఏదో ఒకటి క్రియేట్ చేసి అనుకుంటున్నారు కానీ అమ్మవారి పర్మిషన్ లేదండి. ఇంటికి లెఫ్ట్ సైడ్ నుంచి ఇద్దరు ఇళ్ళ వాళ్ళు, ఓకేనా, ఒక మేల్ పర్సన్ ఇన్వాల్వ్ చేసి అవకాశంగా తీసుకోవాలనుకుంటున్నారు కానీ అవకాశం లేదండి. మీతో గొడవ పెట్టుకోమని చెప్పి ఆఫర్ ఇచ్చారంట. కానీ వాళ్ళు మీతో గొడవ పెట్టుకోవడానికి ట్రై చేస్తున్నా అది మీకు పాజిటివ్గానే కన్వర్ట్ అవుతుంది. ఓకేనా? హయ్యెస్ట్ గాడ్ అయితే కొట్టి పడేశారు. ఓకేనా? మీ పనిని కాంప్రమైజ్ అయ్యేలా చేయడం అనేది వాళ్ళ తరం కాదు.
హైయెస్ట్ కూడా పర్మిషన్ లేదండి. యువర్ వర్క్ ప్రొటెక్టెడ్, మీరు ప్రొటెక్టెడ్, మీ ఫ్యామిలీ ప్రొటెక్టెడ్. ఓకేనా. ఏసీ ఈజ్ ఏ సిగ్నిఫికెంట్ అండి. ఆఫర్ ఇచ్చారంట వాళ్ళకి. పాస్, పిఓఎస్, ప్రో. ఓకేనా. మాస్క్, హెల్మెట్. దారి లేదు క్రియేట్ చేయడానికి. ఫస్ట్ ఆపడానికి అసలు మొదలే లేదండి. ఏ రకంగా కూడా మొదలలేదు. ఖచ్చితంగా నిలబడి తీరుతారు. ఇంటా బయట బ్యాలెన్స్ అయితే తీరుతారండి. స్టార్ లాగా ఒక వెలుగు వెలుగుతున్నారు. మనీ వస్తాయి త్వరలోనే. ఓకేనా. అన్నోన్ నెంబర్స్ నుంచి వచ్చే అవకాశం ఉంది. అండ్ అలాగే అన్నోన్ నెంబర్స్ నుంచి కొంతమంది స్టాక్లింగ్ చేస్తున్నారు, పెట్టుబడి లాభాలు రాకుండా చేయాలి అని చెప్పి మిమ్మల్ని హర్ట్ చేయమని చెప్తారంట. ఓకేనా. మిమ్మల్ని డిప్రెషన్లోని లేదా ఏడిపించాలి, లేదా బాధ పెట్టాలి, లేదా బెర్ ఈజ్ ఏ సిగ్నిఫికెంట్ అండి. లెటర్ బి ఉన్న పర్సన్కి రూపీస్ ఇస్తారంట. ఇద్దరు విషయంలోని కూడా లెఫ్ట్ సైడ్ అనుకుందైతే జరగదు. నెగిటివ్ ఎనర్జీస్ చేసి ఆపలేరండి. ఇద్దరిని కూడా ఆపలేరండి. న్యూ బిగినింగ్ ఎలా అయినా సాడ్ చేసేయాలి, 5గురిని పంపించేయాలి అని చెప్పి ఒక మేల్ పర్సన్, యంగ్ పర్సన్ అనుకుంటున్నారు. కొంతమందితో వెన్నుపోటు వేయాలని అనుకుంటున్నారు. ఓకేనా. సో వాళ్ళు ఆల్రెడీ డీల్ మాట్లాడుకున్నారు, లేదంటే ఒప్పందం కుదుర్చుకున్నారు. ఓకేనా. సో బయట వాళ్ళతో కుదుర్చుకున్నాక వాళ్ళు ఇంతకుముందు చేద్దాం అనుకున్నారు, కానీ ఇప్పుడు జరగట్లేదు కాబట్టి కంటిన్యూ చేయాలి. ఇంకా అనుకున్న పని అవ్వలేదు కాబట్టి పూర్తిగా కంప్లీట్ చేస్తాను, కంటిన్యూ చేసి ఎలాగైనా సరే 5గురిని పంపించేస్తాను, లేదా 5గురికి పులి స్టాప్ పెడతాను వాళ్ళ పనికి లేదా వాళ్ళ ఇంటికి. ఆ విధంగా చెప్తున్నారు, మాట్లాడుకుంటున్నారు. అండ్ దానికి సంబంధించి అవకాశాలు వెతుక్కుంటున్నారండి. కానీ మొదలు లేదు. ఫస్ట్ సాక్రిఫైస్ చేయడానికి, రిలాక్స్ చేయడానికి మొదలు లేదు. ఓకేనా. అండ్ అనుకుంది అయితే జరగదండి. యంగ్ పర్సన్ అనుకుంది జరగదు. పులి స్టాప్ పెట్టేయాలి. ఓకేనా. హ్యాట్, స్మాల్ హౌస్ దగ్గర హ్యాట్ ఈజ్ ఏ సిగ్నిఫికెంట్ అండి. ఓకేనా. డబ్బులు పోగొట్టుకున్నారు. గుడ్ న్యూస్ అయితే లేదండి. వాళ్ళ లైఫ్లో గుడ్ న్యూస్ లేదు. అండ్ అలాగే వాళ్ళు హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ని క్రియేట్ చేయడానికి ఛాన్సు లేదు. ఎస్, నెగిటివ్ ఎనర్జీస్ చేసి సెల్ఫ్ కేర్ లేకుండా చేసి తలకిందులు చేయాలి అనుకున్నందుకు వారి జీవితాలని తలకిందులు చేసేసుకున్నారండి. అవకాశం లేదండి. సెలబ్రేషన్ చేసుకొని తీరుతారు ఖచ్చితంగా. మీరు చేస్తున్న పనిని తలకిందులు చేయాలి అని చెప్పి చాలా స్ట్రాంగ్గా చెప్పారంట. ఐఫోన్ ఉన్న వ్యక్తికి ఫుల్ స్టాప్ పెట్టేయాలి, పనిని ఆపేసి తలకిందులు చేసేసి అని చెప్పి ఒక పేరెంట్, ఒక మదరు, కార్మిక్ మదర్, ఆర్ ఫాదర్ మదర్, కార్మిక్ మదర్, అప్పర్ మదర్, అంటే యాజ్ రీజనెట్ అండి, నైబర్ మదర్, వాళ్ళకి మనీ ఇచ్చారు స్ట్రాంగ్గా మీ పని ముందుకెళ్లకుండా చేయమని, రూట్ అయ్యమని. ఆర్ఐ ఈజ్ ఏ సిగ్నిఫికెంట్ అండి. నెగిటివ్ ఎనర్జీస్. ఓకేనా. కనిపించకుండా ఎన్నికి పార్ట్నర్ లేకుండా చేయాలి. గ్రూప్ ఆఫ్ పీపుల్ టైం చూసి హౌస్ దగ్గర పులి స్టాప్ పెట్టాలి అనుకుంటున్నందుకు కర్మ అనుభవిస్తారండి. నలుగురు విషయంలో కూడా బోర్లా పడ్డారు. ఎస్, కర్మ ఈజ్ రియల్ అండి. మీరు అనుకుంది కరెక్టే. మిస్ అవ్వకూడదు అని చెప్పి ఇద్దరు మేల్ పర్సన్స్ని నిలబడకుండా చేయాలనుకుంటున్నారు. సెల్ఫ్ కేర్ లేకుండా చేయలేరండి. దారులు చూస్తున్న వాళ్ళు ఒంటి కాలు మీద అక్కడే నుంచుంటారు. డబ్బులు ఇస్తున్నా సరే 100%, ఆఫర్ ఇస్తున్నా సరే 100% మీకు వచ్చే ఆఫర్ని అయితే ఆపలేరు. ఎస్, స్టక్ అయ్యేలా కూడా చేయలేరు. ఖచ్చితంగా దారి అయితే ఉందండి. మీరు అనుకున్న లైఫ్ని లీడ్ చేయడానికి, క్రియేట్ చేయడానికి దారి ఉంది. అండ్ ఖచ్చితంగా సెటిల్ అయిపోతున్నారు, ఆల్రెడీ అయిపోయారు అని చెప్పి కొంతమంది మీతో గొడవ పెట్టుకోవడానికి చూస్తున్నారంట. మేల్ పర్సన్స్తో గొడవ పెట్టుకోవడానికి చూస్తున్నారంట. బీ అవేర్. వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ 666 కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.